ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన దిన భాగంలో నుండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ఈ ముసుగు తీసివేయబడును అంటే ఇది ఎలాంటి ముసుగు అంటే దానికి మనకై మనమే వేసుకున్నాం. ఇతరులకు మనము మన యొక్క నిజ జీవితం కనబడనీయకుండా దాచిపెట్టుకుంటా ఉంటాం. ఇతరుల చేత ఎక్కడ తిరస్కరించబడతాము అనే భయంతో దాచిపెడతాం. ఇతరులు మనల్ని తన సమాజం నుంచి ఎక్కడ వెలివేస్తారో అనే భయంతో దాచిపెడతా ఉంటాం. ఒక స్త్రీ కూడా తన మేకప్ కింద తన యొక్క లోపములను దాచి ఎవరికి కనబడనీయకుండా చక్కగా మేకప్ వేసుకొని తన స్టేజ్ మీద ఉంటుంది. అలాంటి నటనే ఈ యొక్క భాగంలో మనం కలిగి ఉంటాం. ఎలా అంటే తన యొక్క మేకప్ తాత్కాలికమైంది, అది కాసేపే ఉండి అయిపోతుంది, కానీ తర్వాత తన యొక్క అసలు రూపం బయటపడుతుంది. అలానే మన యొక్క నిజ జీవితంలో కూడా ఎన్నో లోపములు కలిగి ఉన్నప్పటికీ, ఎంత దుఃఖం ఉన్నప్పటికీ నవ్వుతూ గడిపేస్తూ ఉంటాం. ఎంత భయ ఆందోళనకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ దాన్ని కనబడనీయకుండా చాలా చక్కగా మెయింటైన్ చేస్తూ ఉంటాం. కానీ ప్రభు మనకు ఒక మాట చెప్తున్నారు. నీకు ఏ లోపములు ఉన్నా ఆ లోపముల చేత నువ్వు ప్రశాంతంగా ఉండలేవని నాకు తెలుసు, నీకు సమాధానం కోల్పోయినవని తెలుసు, శాంతి అనేది నీ దగ్గర లేదు అని నాకు తెలుసు. నా దగ్గరికి రా. నువ్వు ఏ లోపంలో ఉన్నవాడివైనా, ఏ లోపంతో ఉన్నదానివైనా నిన్ను ప్రేమించగలిగిన దేవుడనని మనకు చెప్తా ఉన్నారు. ఒకవేళ ఆయన దగ్గరికి వస్తే మన లోపములంతా తీసివేస్తారు. ఎలా అంటే మన రోగములంతా భరించగలిగిన సమర్థత ఆయన దగ్గర ఉంది. మన బాధ అంతా భరించగలిగిన సమర్థత ఉంది. ఆ బాధలో, ఆ లోపములతో, ఆ బలహీనతతో మనల్ని విడిచిపెట్టడానికి కాదు ఆయన ఉన్నది. ఆయన యొక్క సర్వ పరిపూర్ణతతో మనల్ని విడుదల చేస్తారు. మళ్ళీ మనకున్న భయము, మనకున్న ఆందోళన అవన్నీ తుడిచివేస్తారు. ఆయన దగ్గరికి, ఆయన పాదాల దగ్గరికి వస్తే చాలు, ప్రభు తప్పనిసరిగా మన యొక్క ముసుగు కింద మనకున్న బలహీనతలంతా తీసివేయగలడు. రండి మనం ప్రభు దగ్గరికి వద్దాం. ఆయన యొక్క పరిపూర్ణతతో మన బలహీనతలంతా తుడిచిపెడదాం. రండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో మేము ఒక ముసుగు కింద జీవిస్తున్నాం. ఆ ముసుగులో ఉన్న బలహీనతలు ఎవరికి తెలియవు, కానీ దేవా నువ్వు సమస్తము ఎరిగి ఉన్న దేవుడు, నీకు తెలుసు కనుక నీ పాదాల దగ్గరికి వస్తున్నాం. నీ యొక్క పరిపూర్ణతతో మమ్మల్ని కడుగుము, నీ యొక్క సామర్థ్యతతో మమ్మల్ని బలపరచుమని ప్రార్థిస్తూ, ఈ వాక్యం విన్న అనేకులు ఏ బలహీనతలు కలిగి ఉంటున్నారో అటువంటి బలహీనతలు తొలగించి మరి ప్రార్థిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి.